హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను తీయించుకున్న స్కాన్ కోసం అయితే చెప్తాను. మనకి ఫస్ట్ 3 మంత్స్లో అయితే మనకి ఎన్టీ స్కాన్ కూడా చేస్తారు కదా. సో ఎన్టీ స్కాన్ చేయించుకోవడానికి నేను వెళ్ళి వచ్చానమాట. ఎన్టీ స్కాన్ కూడా వచ్చింది, అంత నార్మల్ అని చెప్పారు. మనకి నార్మల్ లేదని తెలియనంటే మనకి స్కాన్ రిపోర్ట్లోనే నార్మల్ అయితే నార్మల్ అని రాస్తారు, లేదైతే అబ్ నార్మల్ అని రాస్తారన్నమాట. ఇంకా మనము గైనిక్ని కలిసి రిపోర్ట్ చూపిస్తే ఇంకేమైనా రీజన్స్ వల్ల ఏమైనా మంచిగా లేదంటే ఇంకా మన గైనిక్ కూడా చెప్తారు. సో ఇదైతే నా ఓపీ కార్డు, ఇందులోనే వెళ్ళినప్పుడల్లా రాస్తారు. ఇంకా ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అయిపోయినాక 12 వీక్స్ నుంచి 13 వీక్స్ లోపు యాంటీ స్కాన్ అని చేయించుకోవాలన్నమాట. కానీ నాకైతే యాంటీ స్కాన్ చేయించుకోవడానికి లేట్ అయింది. క్రిస్మస్ ముందుకి రమ్మన్నారు డాక్టర్ అమ్మ. కాకపోతే ఇంకా డాక్టర్ లీవ్లో ఉండడం వల్ల ఇంకా లేట్ అయిపోయింది. మేడం వచ్చేటప్పటికి 14 వీక్స్ 4 డేస్ వచ్చేసింది అనమాట. సో స్కాన్ అయితే రాసినారు. ఇంకా సర్లే లేట్ అయినా పర్వాలేదు, చేయించుకుంటే మనకి అన్నీ తెలుస్తాయి కదని చెప్పి అయితే ఇంకా చేయించుకున్నాను. ఇంకా మనము ఒక కౌంట్ అయితే వేసుకుంటాం. ఇప్పుడు ప్రెగ్నెన్సీ పీరియడ్ మిస్ అయిందని చెప్పి అయితే మనం అప్పటి నుంచి లెక్క పెట్టుకుంటే ఇన్ని వీక్స్ వచ్చింది, ఇన్ని డేస్ వచ్చిందని మనం కాల్కులేట్ చేసుకుంటాం. కానీ మనకి స్కానింగ్లో వచ్చిందే మనకి కరెక్ట్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ 14 వీక్స్ 4 డేస్ చూపిస్తుంది అన్నమాట. నేనైతే కాల్కులేట్ చేసుకున్న ప్రకారం కరెక్ట్గా 14 వీక్స్ వస్తుంది అనుకున్నా. కాకపోతే ఇంకా 4 డేస్ ఎక్స్ట్రా ఉందన్నమాట. 14 వీక్స్ 4 డేస్కి యాంటీ స్కాన్ చేయించుకున్నమాట. అంతా బాగానే ఉంది, నార్మల్గానే ఉంది అని చెప్పారు. ఇంకా హార్ట్ బీట్ వచ్చి 147 అనమాట, ఫీటల్ హార్ట్ రేట్ అన్నమాట. ఇంకా మనకి సర్విక్సల్ క్లోజ్డ్ అలాగే ఓపెన్ అన్నీ ఇంకా అందులోనే రాసి ఉంటాయి, సైజు మొత్తం అన్నీ. ఇంకా మనకి అయితే ఈడీడీ డేట్ అంటే ఎస్టిమేటెడ్ డెలివరీ డేటు నాకు ఫస్ట్ అర్లీ స్కాన్లో అయితే 25 జూను అలాగే 25కి ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు యాంటీ స్కాన్ తీసినప్పుడు అయితే అది ఇంకా పెరిగింది, ఇంకా 4 డేస్ పెరిగింది, 29కి వచ్చిందన్నమాట. ఇలా మన డెలివరీ డేట్ అన్నది స్కాన్లో బేబీ వెయిట్ గ్రోత్ని బట్టి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇది యాంటీ స్కాన్ రిపోర్ట్ని చూడండి, బేబీ ఎంత చక్కగా క్లియర్గా కనిపిస్తుందో. మనకి ఎర్లీ స్కాన్లో అయితే అంతలా కనిపించింది అన్నమాట. మనకి ఇంటర్నల్ స్కాన్ చేస్తారు ఎర్లీ స్కాన్లో, ఇంకా యాంటీ స్కాన్ నుంచి మిగతావన్నీ మనకి నార్మల్గా ఇంకా స్టమక్ పెయిన్ చేస్తారన్నమాట. ఈ విధంగా బేబీ కనిపిస్తుంది కదా, హెడ్ హ్యాండ్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి, చాలా మంచిగా కూడా స్కాన్ చేసినారు. ఇంకా నాకున్న డౌట్స్ని కూడా అడిగితే స్కాన్ చేస్తూ మనకి బేబీని చూపిస్తూ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసినారన్నమాట. అలా ఎవరో కానీ చేయరన్నమాట, కొంతమంది హడావిడిగా చేసి పంపించేస్తారు. ఇది హెడ్, ఇది హార్ట్ బీటు, అలాగే హ్యాండ్స్ లెగ్స్ అని చూపిస్తూ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే ఆ డాక్టర్ గారు స్కాన్ చేసినారు. చాలా బాగా అంటే చాలా బాగా చేసినారన్నమాట. ఇంకా మనకి మీరేం ప్రాబ్లం లేదు, మంచిగానే బేబీ గ్రోత్ ఉంది అని చెప్పారు కూడా, చాలా మంచిగా ఉందని. ఇంకా మన హార్ట్ బీట్ని బట్టి కొందరు ఇంకా బేబీ బాయ్ బేబీ గర్ల్ అని అంటారు కదా. 140 కన్నా తక్కువ ఉంటే బేబీ గర్ల్ అని, ఎక్కువ ఉంటే బేబీ బాయ్ అని ఏదో అంటూ ఉంటారు కదా. సో ఇందులో చూడండి, నాకు ఫస్ట్ ఎర్లీ స్కాన్లో అయితే 160 ఎంతో ఉంది చూడండి. తర్వాత యాంటీ స్కాన్కి వచ్చేటప్పటికి ఎర్లీ స్కాన్లో అయితే నాకు 184 ఉంది, యాంటీ స్కాన్ వచ్చేటప్పటికి 147 ఉంది. సో హార్ట్ బీట్ అనేది మారుతూ ఉంటుంది అన్నమాట, అది ఒకటేలా ఉండదు, మారుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా మనం బేబీ బాయ్ బేబీ గర్ల్ అని కూడా చెప్పలేము. కాకపోతే కొందరు అలా ఉంటుంది అని అంటూ ఉంటారు అన్నమాట. ఎంతవరకు నిజమన్నది తెలియదు. హార్ట్ బీట్ ఎప్పటికీ మారుతూ ఉంటుంది. కొంచెం 8 మంత్ నుంచి అది అన్నది కొంచెం ఎక్కువ తగ్గకుండా ఎక్కువ పెరగకుండా అన్నది కొంచెం దగ్గరగా ఉంటుందంట. ఇంక ఇవి వచ్చేసి బ్లడ్ టెస్ట్లు అండి. మనకి మొత్తం యాంటీ ప్రొఫైల్ మొత్తం చేస్తారు. ఇక థైరాయిడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, ఇంకా బ్లడ్ గ్రూపు, ఇంకా హీమోగ్లోబిన్ మొత్తం A to Z అన్నీ చేస్తారన్నమాట. ఇంకా ఈ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించుకోవడానికి అయితే నాకు 2000 అయ్యింది. ఇంకా అన్నీ నార్మల్గానే ఉన్నాయి అని చెప్పారు. ఇంకా మనం ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు ఇంకా అన్ని టెస్టులు చేయించుకోవాలి కదా, ఎందుకంటే మన కోసం కాకపోయినా ఇంకా లోపల బేబీకి ఎట్లా ఉంటుందో ఏమవుతుందని భయం వేస్తుంది. కాబట్టి ఇంకా మనం అన్ని టెస్టులు అన్నవి చేయించుకోవాలి. అలాగే చేయించుకున్నవన్నీ మనం రెడీగా పెట్టుకోవాలి, అక్కడ ఇక్కడ పడేయకుండా ఇలాగ ఒక ఫైల్లో దాచుకుంటే మనకి డెలివరీ టైంలో మనకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట.
మనం డెలివరీకి వెళ్ళినప్పుడు అప్పుడు ఫైల్స్ అన్నీ మొత్తం అడుగుతారు. సో అవన్నీ చూపించడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.